ఒక్కటి చెబుతాను వినబారుగా. మన లైఫ్లో మనకి నచ్చిన వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతే మనం పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకు నచ్చినట్టు మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అత్యంత విషాదకరమైన దారుణమైన న్యూస్ అప్డేటు మీ ముందుకు తీసుకొచ్చాను. విధి నిర్వహణలో ఉన్న 100 మందికి పైగా సైనికులు ఒక ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో జరిగిన ఈ భారీ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. కొలంబియా వాయుసేనకు చెందిన లాక్ హిడ్ మార్టిన్ అనే భారీ రవాణా విమానం దక్షిణ కొలంబియాలోని పుచుమాయో ప్రావిన్స్లో కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఈ విమానంలో సుమారు 80 నుంచి 110 మంది వరకు సైనికులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. స్థానిక మీడియా సంస్థ బ్లూ రేడియో కథనం ప్రకారం ఇందులో 100 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే, పెరూ దేశ సరిహద్దుకు సమీపంలోని ప్యూర్టో లివ్యూజమో ఎయిర్ఫీల్డ్ నుంచి ఈ విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ తీసుకుంటున్న కొద్ది క్షణాల్లోనే ఈ ఘోరం జరిగిపోయింది. విమానం అదుపు తప్పి నేలపై పడగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో అనోల్ఫో సాంచెజ్ స్పందించారు. అమెజాన్ దట్టమైన అడవుల మధ్య ఉన్న దక్షిణ సరిహద్దు ప్రాంతానికి భద్రతా దళాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్స్ మరియు సైనిక విభాగాలు హుటాహుటిగా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇంత భారీ ప్రమాదానికి గల కారణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఇది కేవలం ఏదైనా సాంకేతిక లోపం వల్ల జరిగిందా, లేక వాతావరణం అనుకూలించకపోవడం వల్ల జరిగిందా, లేదా దీని వెనుక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారు. ఇది ఫ్రెండ్స్, కొలంబియాలో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన సమాచారం. ఒకేసారి 100 మందికి పైగా సైనికులు ఇలా ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.